ఒక భయంకరమైన రాక్షసి భగవంతుణ్ణి చంపడానికి వచ్చి ఆయన చేతిలో ప్రాణాలు వదిలి ఏకంగా ఆయనకే తల్లిగా మారిన అద్భుతమైన పౌరాణిక రహస్యం గురించి మీకు తెలుసా? మధురను పాలిస్తున్న కంసుడికి తనను చంపే దేవకి 8వ సంతానం గోకులలో ఎక్కడో సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆయన్ను చంపడానికి ఎందరో మాయారాక్షసులను పంపించాడు. ఆ రాక్షసులలో అత్యంత ప్రమాదకరమైనది మాయారాక్షసి పూతన. ఆమె అసలు రూపం చాలా భయంకరంగా పర్వతమంత విశాలంగా ఉంటుంది, కానీ ఆమె రూపం మార్చుకోగలదు. కంసుడి ఆజ్ఞతో ఒక అందమైన స్త్రీ రూపం ధరించి గోకులానికి చేరుకున్న పూతన తన మాయతో భగవంతుణ్ణి సమీపించి భయంకరమైన విషాన్ని ఇచ్చి చంపాలని ప్రయత్నించింది. సృష్టికర్త అయిన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే విషమివ్వాలని చూసిన ఆ రాక్షసికి తెలియనిదేమిటంటే ఆయన ఆ విషంతో పాటే ఆమె ప్రాణవాయువును కూడా లాగేస్తున్నాడని. భరించలేని నొప్పితో అరుస్తూ తన అసలు భయంకరమైన రాక్షస రూపంలోకి మారిపోయిన పూతన ఆకాశం నుండి ఒక పెద్ద పర్వతంలా నేలమీద పడి ప్రాణాలు వదిలింది. గోకులవాసులు ఆమె దేహాన్ని దహనం చేసినప్పుడు ఆశ్చర్యంగా ఆ మంటల నుండి దుర్వాసనకు బదులు స్వచ్ఛమైన గంధం సువాసన రావడం మొదలైంది. ఎందుకంటే ఆమె పాపాలు తొలగిపోయాయి. భగవంతుడి చేతిలో మోక్షం పొంది తల్లిస్థానాన్ని సంపాదించుకున్న ఆ పూతన మోక్షస్థలం నేటికీ మధురలో ఉంది. ఈ అద్భుతం నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.